గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బల్లాలా గారు, సున్నం రాజయ్య గారు, వివేకానంద్ గారు, అదే రకంగా కృష్ణయ్య గారు చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, వారు ప్రస్తావించిన అంశాల లోపలికి వెళ్ళే ముందుగా 15 పేజీల సుదీర్ఘమైన స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష, సమస్య మన ముందున్న అంశం, దానిలో ఇమిడి ఉన్న సమస్యలు, దానికోసం ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలు, ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్న తీరు, దశాబ్దాల కాలం నుంచి పేరుకుపోయిన సమస్యలు, వాటి నివారణలు, వాటి పరిష్కారాలు, ఇవన్నీ కూడా సవివరంగా సభ ముందు, ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోనే ప్రభుత్వం ఈ రకంగా ఒక సవివరమైన నివేదికను ముందు సభ ముందు పెట్టే ప్రయత్నం చేసింది అధ్యక్ష. జిహెచ్ఎంసీకి ఉన్న విశిష్టత ఏమంటే, హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్టత ఏమంటే, ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరానికి ఉన్న ప్రత్యేకతలు ప్రపంచంలోనే బహుశా అతి తక్కువ నగరాలకు ఉంటాయని ఒక మాట వారైతే చెప్పారు. సంపూర్ణంగా వారితో ఏకీభవిస్తూ అధ్యక్ష, హైదరాబాద్ టుడే ఇస్ ద ఎకనామిక్ ఇంజిన్ దట్ డ్రైవ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక చోదక శక్తిగా ఈరోజు ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక ఉదంతాన్ని సభ్యులతో నేను పంచుకోదలుచుకున్నాను అధ్యక్ష. గతంలో సత్యానాదెల్ల గారు ఒకసారి మన హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు వారు మాటల సందర్భంగా ఒక మాట చెప్పారు అధ్యక్ష. ఈరోజు మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ప్రపంచంలోని 180 దేశాల్లో వారి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నాయి. 180 దేశాల్లో వారికి ఆఫీసులు ఉన్నాయి, ఆ సంస్థ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు కానీ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ ఆదాయం కూడా చూసినట్టయితే 70% పైగా ఆదాయం కేవలం 80 నగరాల నుంచి మాత్రమే వారికి వస్తూ ఉంది. 180 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నప్పటికీ కేవలం 80 నగరాల నుంచే ఈరోజు మైక్రోసాఫ్ట్కి 70% ఆదాయం వస్తూ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, హైదరాబాద్ మహానగరానికి ఉన్న ఒక ముఖ్యమైన కోణం, మనం రాష్ట్రానికి సంబంధించి ఉన్న ముఖ్యమైన లంకే ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించి కూడా 45% ఆఫ్ జీడిపి ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కమ్స్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. 33% జనాభా, 33 నుంచి 35% ఫ్లోటింగ్ జనాభా కూడా తీసుకుంటే దాదాపు 40% వేసుకోవచ్చు. కోటి జనాభా అంటే తెలంగాణలో దాదాపుగా మనం ఒక 3వ వంతు జనాభా కొలువున్న నగరం, 3వ వంతు ఆ పైన ఇంకా చెప్పుకోవాలంటే కొలువున్న నగరం, రాష్ట్ర ఆదాయానికి 45% జీడిపి ఇచ్చే నగరం. కాబట్టి ఇంత ముఖ్యమైన నగరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో, చాలా ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు, ప్రణాళికాబద్ధమైన ఒక పద్ధతిలో ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇంకొక అపోహ కూడా ఏమంటే చాలా మందిలో ఉన్నది, హైదరాబాద్ గురించి మాట్లాడితే మనం ఏదో ఒక హైటెక్ సిటీ గురించి, ఇందాక సున్నం రాజయ్య గారు మాట్లాడుతూ అదే ఒక మూస పద్ధతిలో ఒక విమర్శ అధ్యక్ష. అంటే ఇంకా విమర్శ కోసం విమర్శ అనే ధోరణిలో హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే బంజారా హిల్స్, హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్సే కాదు, ఇంకా చాలా ఉంది. వాస్తవం, హైదరాబాద్ అంటే ఈరోజు ఒక కేవలం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లేదా ఎంసీహెచ్ మాత్రమే కాదు అధ్యక్ష. హైదరాబాద్ ఈరోజు దాని డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా కాదు హైదరాబాద్ అంటే, హెచ్ఎండిఏ అనేది వచ్చిన తర్వాత, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వచ్చిన తర్వాత, మనం హైదరాబాద్ భూభాగాన్ని కనుక ఒక్కసారి మనం హైదరాబాద్ అనే కోణంలో మాట్లాడినప్పుడు, మరి ఈరోజు దాదాపు హైదరాబాదు ఒక 11 జిల్లాల్లోకి చొచ్చుకొచ్చింది అధ్యక్ష. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు తీసుకుంటే 11 జిల్లాల్లోకి ఈరోజు హెచ్ఎండిఏ పరిధి విస్తరించి ఉంది. ఆ లెక్కన చూసుకున్నప్పుడు దాదాపుగా తెలంగాణలో 7,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. కాబట్టి మనం చేసే ఆలోచనలు, మనం చేసే కల్పన, మన భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా ఆ దృష్టితో ఉండాలి తప్ప కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్టు ఈరోజు చాలామంది సభ్యులు చాలా మాట్లాడారు అధ్యక్ష. నేను వారు చేసిన ఏ ఒక్క విమర్శ పట్ల కూడా నేను రాజకీయ ప్రతి విమర్శ చేయను అధ్యక్ష. ఎందుకంటే చేయొచ్చు, విమర్శ కోసం విమర్శ, రాజకీయాల కోసం మాట్లాడాలంటే నేను కూడా 57 ఏళ్ళు ఎవరేం చేశారు, గత పాలకుల పాపము, గత పాలకులు ఏమేం చేశారు, ఏమేం చేయలేదు అన్ని చదవాల్సి వస్తుంది. ఇక దానిలోకి పోతే అప్పుడు చర్చ కాదు, రచ్చ అవుతుంది, అది నాకు కూడా తెలుసు. కాబట్టి దాని జోలికి పోకుండా అధ్యక్ష, నేను వారికి ముందుగా ఇచ్చే కమిట్మెంట్ మాత్రం ఒకటి అధ్యక్ష, ఇంత గొప్ప మహానగరాన్ని, 425 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఈ మహానగరం, అద్భుతమైన భవిష్యత్తున్న ఈ మహానగర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆలోచనలతో, స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారు. ఆ విషయంలో ఎవరికీ దిగులు కానీ, ఎవరికి రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏ మాట అయితే మా విజన్లో చెప్పామో, హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా చూడాలని కలలు కంటున్నామని చెప్పామో
దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మళ్ళొకసారి సభకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే అధ్యక్ష ఒకనాడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ నగరానికి ముగ్గుపోసినప్పుడు ఆనాడు అన్నాడంట ఆయన, యా అల్లా, ఒక చెరువు ఎట్లా అయితే నిండి చేపలతో కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటామో, జీవరాశితో కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటామో, అదే పద్ధతిలో మా హైదరాబాద్ కూడా ఆబాద్ కావాలి, ప్రజలతో అలలాడుతూ ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలని కోరుకున్నాడంట. ఆ కళ ఈరోజు నిజంగా కూడా నెరవేరిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు 425 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరంగా విస్తరించి ఈరోజు కోటి పైచిలకు జనాభాకు ముఖ్యంగా భారతదేశంలోనే ఒక సమున్నత స్థానానికి హైదరాబాద్ డెఫినెట్గా ఉన్న మెట్రోస్లో మంచి ఒక మెట్రోగా ఎంపిక కాబడతా ఉంది, మనగలుగుతా ఉందంటే డెఫినెట్గా మనం ఒక మంచి పురోగతి సాధించినట్టు లెక్క అధ్యక్ష. కాకపోతే ఈరోజు మాట్లాడిన ప్రతి సభ్యుడు, మాట్లాడిన ప్రతి గౌరవ ప్రజాప్రతినిధి అందరి బాధ కూడా ఒకటే అధ్యక్ష. దీన్ని ఇంకా ప్రణాళికబద్ధంగా కొంత మనలో ఉన్న, ముఖ్యంగా మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు సవరించుకుంటూ ముందుకు పోతే బాగుంటుందనే భావన ఏదైతే వ్యక్తం చేశారో దాన్ని డెఫినెట్గా ఒక సద్విమర్శగా, మంచి ఆలోచనగా, మంచి సూచనగానే తీసుకుంటాం అధ్యక్ష. ఆ కోణంలోనే ముందుకు పోతాం. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు చర్చను ప్రారంభిస్తూ అన్నారు అధ్యక్ష, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చాలా అంశాలు చెప్పారు, ఏమైనా ఇవన్నీ అని అడిగారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు, నేను ఆ నోట్లో కూడా చెప్పినట్టు చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఎందుకంటే ఏ కార్యక్రమం హైదరాబాద్ మహానగరంలో తీసుకోవాలన్నా మన వనరులు, వాటి లభ్యత, వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టాలి, వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టినట్టయితే మరి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా లాభం జరుగుతుందని ఒక ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పరిస్థితి ఒకసారి చూసినట్టయితే, నేను ఏ ఒక్కరిని నిందించట్లేదు, గతంలో వీరు పరిపాలించారు, వారు పరిపాలించారంటూ నేను వారి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నగరం చూడ్డానికి మాత్రం పైకి చాలా అందంగా ఉంది, కానీ సమస్యలు మాత్రం చాలా చాలా ఉన్నాయి. ఊపర్ షేర్వాని అందరు పరేషాని హైదరాబాద్లో చాలా పాపులర్గా చెప్పుకునే ఒక సామెత. వాస్తవంగా కూడా పరిస్థితి అట్లా ఉంది, దానిలో ఎవరిని తప్పుపట్టడానికి లేదు. అంటే గత పాలకులని ఇంకోరినని నేను అన్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఎవరి ప్రయత్నాలు వారు చేసినప్పటికీ డెఫినెట్గా ఈరోజు పెరుగుతున్న జనాభాకు, పెరుగుతున్న జనావసరాలకు సరిపడా మౌలిక వసతులు హైదరాబాద్లో లేవనేది మాత్రం నిర్మోహమాటంగా ఒప్పుకొని తీరాల్సిన అంశం. మరి ఈరోజు నిజంగా కూడా వాన వస్తే దారి మోరి ఒకటైపోయే పరిస్థితి. మొత్తంగా మనం చూసాం, మొన్న వర్షాకాలంలో 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వాన కురిస్తే హైదరాబాద్ తట్టుకునే పరిస్థితిలో లేదు. మరి 40 సెంటీమీటర్లు కాదు, మరొక 10-15 సెంటీమీటర్లు పడితే ఏమయ్యేదంటే మరొక చెన్నై మాదిరిగా మనం కూడా 15 రోజుల పాటు అతలాకుతలం అయిపోయే పరిస్థితి. వాస్తవం ఈరోజు ఉన్న పరిస్థితి అట్లాంటిది అధ్యక్ష. విచిత్రమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ మహానగరంలో ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. ఈ రోజుకి కూడా మన దగ్గర మహానగరంలో ఉన్న సివరేజ్ వ్యవస్థకు సంబంధించిన, అంటే ఎప్పుడు ఏ మురికి కాలువ ఎప్పుడు వేయడం జరిగింది, ఏ పైప్ లైన్ ఎప్పుడు వేశారు అనే దానికి ఇతమిద్దమైన డేటా కానీ సమాచారం కానీ అంటే ఉంది, ప్రాథమికంగా ఉంది, ఒక అంచనా ఉంది, అప్రాక్సిమేషన్ ఉంది తప్ప ఖచ్చితంగా ఇది నిర్దిష్టంగా ఇది ఈ పైప్ లైన్ ఈరోజు వేశారు, దీని లైఫ్ ఇంత, దీని జీవితకాలం ఇంత, తదనంతరం దీన్ని ఆటోమేటిక్గా రీప్లేస్ చేయాలి అనే ఒక ప్రణాళిక మాత్రం మొన్నటిదాకా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలికమైన విషయాలు, మన వాటర్ పైప్ లైన్లు ఏంది, మన సివరేజ్ పైప్ లైన్ వ్యవస్థ ఏంది, మన అవసరాలు ఏంది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇదే శాసనసభలో గతంలో చెప్పారు అధ్యక్ష, మనకు ఇంత జనాభాకి, కోటి జనాభా ఉంటే ఎన్ని మార్కెట్లు ఉండాలి, కోటి జనాభా ఉంటే ఎన్ని ఆట స్థలాలు ఉండాలి, ఎన్ని శ్మశాన వాటికలు ఉండాలి, ఎన్ని క్రిమెటోరియంస్ ఉండాలి, ఎన్ని ఖబరస్థాన్లు ఉండాలి, ఈ రకమైన మౌలిక వసతులు. ఎందుకంటే అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ అ గ్లామరస్ జాబ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అ వెరీ నాన్ గ్లామరస్ జాబ్. ఇప్పుడు ఈరోజు మాట్లాడిన ప్రతి సభ్యుడు మాట్లాడిన మాట, వారి కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వారి గొంతుల్లోంచి ఆవేదన వచ్చింది, వారి గుండెల్లోంచి ఆవేదన వచ్చింది. నిజంగా కూడా వారు చెప్పిన చాలా విషయాలతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. డెఫినెట్గా సంస్కరణలు రావాలి, మార్పులు చేర్పులు రావాలి, ఇవన్నీ కూడా మనం అంగీకరించి తీరాల్సిన అంశాలు. కానీ గతంలో ఈ పైన మాత్రమే కాస్మెటిక్ ఇంప్రూవ్మెంట్స్, కాస్మెటిక్ డెవలప్మెంట్స్ జరిగినాయి తప్ప లోతుగా పరిశీలన, లోతుగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పట్ల ఒక సవివరమైన విశ్లేషణ, దానికి తగ్గ విధంగా కార్యాచరణ గతంలో జరగలేదు. కానీ ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంత సమయం పట్టొచ్చు కాక, అందుకే నేను చెప్పాను ఈ నోట్లో కూడా, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక విశ్వనగరం కావాలంటే కొంతమంది మరి హాస్యానికి మాట్లాడుతుంటారో, లేక మన నగరాన్ని మనం కించపరచుకోవడం వల్ల వచ్చేదేందో నాకైతే అర్థం కాదు. కానీ వస్తే గీస్తే అంతో ఇంతో రాజకీయ ప్రయోజనం రావచ్చు, కానీ దాన్ని కూడా ఎద్దేవా చేసి మాట్లాడుతుంటారు అధ్యక్ష. బయటపోయి విశ్వనగరం కాదు,
విశ్వనగరం చేస్తామన్నారు, ఇదా విశ్వనగరం? విశ్వనగరాలు ఓవర్ నైట్ తయారు కావు. అట్లా అంటే మరి ముంబైని షాంఘై చేస్తామని కూడా అన్నారు. అనగానే వెంటనే అయిపోదు కదా. ఇప్పుడు ఒక ఆయన అక్కడెక్కడో సింగపూర్ చేస్తామని మాట్లాడుతున్నారు, ఏమీ లేని కాడ. దాని జోలికొద్దు బ్రదర్. నేను సంస్కారవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అధ్యక్ష సంస్కారవంతంగా మాట్లాడే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు గాల్లో మేడలు అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు. ఎవరు మరి సినిమా డైరెక్టర్ల దగ్గర పోతున్నారు? ఎవరు లేని చోట అభూత కల్పనలు సృష్టించి లేని మహానగరాలను మేము సృష్టిస్తామని బిల్డప్లు ఇస్తున్నారు. వాటి జోలికి నేను పోతే చాలా మంది ఇబ్బంది పడతారు. నేను వాటికి పోను. నేను అనేదల్లా ఒకటే అధ్యక్ష. నేను అందుకే గత పాలకులను కూడా మాట్లాడలేదు. మరి మాట్లాడితే ఇబ్బంది పడతారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ అల్లా ఒకటే, విశ్వనగరాలు ఓవర్ నైట్ కావు, సమయం పడుతుంది. డెఫినెట్గా ఒక 7-8 సంవత్సరాల సమయం కావాలి. మేము ప్రజలకు నేరుగా చెప్పాము అధ్యక్ష, ఈ రోజు కాదు, ఎన్నికల సందర్భంగా కూడా చెప్పాం. ఎన్నికల్లో కూడా చెప్పాం, మాకు సమయం ఇవ్వండి, అందరికి అవకాశం ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి, ఇస్తే మార్పు చేసి చూపెడతామని చెప్పాము. తప్పకుండా ఆ మార్పు చూపెట్టి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, ఏ ఒక్కటి మార్చారు మీరు ఈ 2.5 ఏళ్లలో చెప్పండి అన్నారు. ఏది మారకుండానే కిషన్ రెడ్డి గారు చరిత్రలో ఏనాడు లేనంత గొప్పగా 150 సీట్లకు 100 సీట్లు మాకిచ్చి 99 సీట్లు మాకిచ్చి ప్రజలు అమాతంగా ఊరికే గెలిపించారా? ఏమీ లేకుండానే. ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏం మారలేదా అంబర్పేటలో? కరెంటు కోసం ఈరోజు మీకు గుర్తుండాలి, మీరు 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి శాసనసభలో ఉన్నారు. కరెంటు కోసం ఇందిరా పార్క్ లో మా లక్ష్మణ్ గారి కాన్స్టిట్యున్సీలో ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా? 2.5-3 సంవత్సరాల కిందట కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు, ప్రజలు కాదు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన రోడ్డు నుంచి ఈరోజు ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాదా? అది ఈ ప్రభుత్వంలో హైదరాబాద్కు లభించిన విజయం కాదా? ఇన్వర్టర్లు పోయి, జనరేటర్లు పోయి, అపార్ట్మెంట్లలో డీజిల్ ఖర్చులకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి పోయి అపార్ట్మెంట్ వాసులు అంబర్పేటలో బాగుపడలేదా? లాభం జరగలేదా? ఏమీ జరగలేదు. ఏమీ జరగకుండానే ప్రజలు అమాయకుల ఓట్లేసేదానికి. కాబట్టి ఆలోచించి దయచేసి విమర్శ చేయండి, సద్విమర్శగా తీసుకుంటాం. ఏమీ జరగలేదని రాయెత్తేసినట్టు మాట్లాడితే అది కూడా కరెక్ట్ కాదు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆయనకు మైక్ ఇవ్వండి అధ్యక్ష, మాట్లాడతారు. మైక్ ఇవ్వండి, ఏం మాట్లాడతారో మేము కూడా చూస్తాం. అధ్యక్ష, ఈ రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? నాకు అర్థం కాదు అధ్యక్ష. అబద్ధాల విషయానికే వస్తే ఇదే సభ్యుడు అధ్యక్ష, ఇదే సభలో ఆంధ్ర అధికారులు ఇచ్చిన తప్పుడు లెక్కలతో ఇదే సభలో అబద్ధాలు చెప్పి విద్యుత్ విషయంలో తర్వాత ఈ రోజు వరకు కూడా వివరణ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది వారు అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, చిలక మనదే, ఈ చిలక మనదే కానీ పలుకు పరాయిది అధ్యక్ష, అది బాధ. చిలక మనదే, పలుకు మాత్రం పరాయి రాష్ట్రం పలుకు, అది వచ్చింది ఇబ్బంది. ఇంకా కూడా అధ్యక్ష, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి పోయినారు అధ్యక్ష, భారతదేశాన్ని వదిలిపెట్టి పోయినారు. కానీ పోతూ కొన్ని అవశేషాలు వదిలిపెట్టిపోయినారు అధ్యక్ష. ఇది కూడా అట్లాంటి పరిస్థితి, దురదృష్టం. వాళ్ళు పోయినారు, వాళ్ళ నాయకుడు కూడా తట్టాపుట్టా సదురుకొని పోయినాడు, కానీ కొన్ని అవశేషాలు వదిలిపోతే అవి మాత్రం ఎక్కడలేని హడావుడి. సరే, వాడి జోలికి నేను పోను. కానీ అధ్యక్ష, తప్పకుండా తప్పేం లేదు బ్రదర్, అందులో నేను చదువుకున్నా, కనీసం సంస్కారం ఉంది, అందుకే నేను చదువుకున్నా బ్రదర్, చదువుకున్నాను బ్రదర్. అధ్యక్ష, తప్పకుండా బ్రదర్, తప్పే ఉంది, చదువుకున్నా కదా, సంస్కారం ఉంది, అందుకే మాట్లాడుతుంది. అధ్యక్ష, వారు అంతలా ముచ్చట పడితే వారికి సమాధానం చెప్పడానికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. తప్పకుండా వారు ఏ సబ్జెక్టు మాట్లాడమంటే అది మాట్లాడతాం. పాపం వారికి పరాభవం జరిగిన తర్వాత ఏం మాట్లాడాలో తెలవక వారి నాయకుడే పారిపోయిన తర్వాత ఈరోజు కొంతమంది ఇక్కడ ఎగిరెగిరి పడుతుంటే బ్రదర్, ఎనీవే అధ్యక్ష, ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏం మెరుగుపడింది? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ప్రతి ఎండాకాలంలో HMWS ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు మర్చిపోయినారా? పానీపట్టు యుద్ధాలు మర్చిపోయారా హైదరాబాద్లో? మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా ఫేజ్ 3 కానీ, గోదావరి ఎత్తిపోతల పథకం కానీ దాన్ని సకాలంలో పూర్తి చేసి అక్కడ రక్షణ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నో అవాంతరాలు ఉంటే వాటన్నిటినీ అధిగమించి మరి సకాలంలో వేసవి కాలం లోపల నీళ్ళిచ్చి హైదరాబాద్లో పానీపట్టు యుద్ధాలు లేకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈ విషయం వాస్తవం కాదా? వాటర్ సప్లై మెరుగుపడలేదా? శాంతి భద్రతలు మెరుగుపడలేదా? ఏం మాట్లాడినారండి ఆనాడు పెద్ద పెద్ద నాయకులు? ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు, పార్లమెంటుతో సహా రాజ్యసభతో సహా పేర్లు చెప్తే ఇబ్బంది పడతారు. ఏమన్నారు ఆనాడు?
హైదరాబాద్ ఏర్పడితే శాంతి భద్రతలు చాలా ఇబ్బందులు పడతాయి, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నారు. ఏమైంది ఈరోజు? మా నాయన నరసింహారెడ్డి గారి నేతృత్వంలో, హోంశాఖ మంత్రి గారి నేతృత్వంలో ఈరోజు మొన్నటికి మొన్న మీరు చూసినారు బెంగళూరులో ఏమైందో. అక్కడ చివరికి ఒక కాన్సర్ట్ పెట్టుకుందామంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. బొంబాయి పోలీసులు భయపడ్డారు, కానీ హైదరాబాద్ పోలీసులు ముందుకొచ్చి మా పోలీస్ యంత్రాంగం మీద, మా ప్రజల మీద మాకున్న నమ్మకానికి చిహ్నంగా ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా శాంతి భద్రతలు అద్భుతంగా అదుపులో ఉన్నాయి. క్రైమ్ రేట్ తగ్గింది కాబట్టే ఈరోజు ఇన్వెస్టర్స్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. ఏ నోర్లైతే మాట్లాడినాయి ఆనాడు ఇన్వెస్టర్స్ రారు, ఉన్నవాళ్లే పోతారు. ఈరోజు భారతదేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది తెలంగాణ. అంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో మెరుగుపడ్డ శాంతి భద్రతలు కూడా దానికి కారణం. ఒకటిగా అది చెప్పుకుంటూ పోమంటే చాలా చెప్పుకుంటా కృష్ణన్న. ఊరికేనే అయ్యారు ఓట్లు, అమాయకులు కాదు ప్రజలు. దయచేసి మీరు అడిగినవి చెప్తా, అడగని కూడా చెప్తా. నువ్వు అడిగినవి చెప్పాలని కానూనం లేదు, అడగని కూడా చెప్తా, ఖచ్చితంగా చెప్తాం. మేము చెప్పాలనుకున్నది ప్రభుత్వ పరంగా మేమేం చేశామో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చేశారు అని మీరు అడిగారు, ఏమి చేశారని అడిగారు, ఏం చేసినామో కూడా చెప్పాలి కదా. చెప్తే అందుకు ఉలికిపాటు ఎందుకు? డెఫినెట్గా చెప్తాం సార్, సమయం ఉంది చెప్తాం సార్, ఓపిక ఉండాలి. ఇంతసేపు మాట్లాడినారు మీరు, ఇంతసేపు మాట్లాడారు మీరు 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 ఒక్కరే 40 నిమిషాలు మాట్లాడినారు, మా సభ్యుడు 10 నిమిషాలు మాట్లాడారు. మీకు అంత ఓపిక లేకపోతే ఎట్లా? అడిగారు ఏం చేశారని చెప్తున్నాను వినండి. నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, స్వచ్ఛ హైదరాబాద్ ఏమైంది అన్నారు, స్వచ్ఛ హైదరాబాద్ ఏమైంది అన్నారు. అధ్యక్ష నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము స్వచ్ఛ హైదరాబాద్ అంటే చీపుర్లు పట్టుకొని పోజులు ఇచ్చి అవతల పడలేదు అధ్యక్ష. చాలా మంది చేసినారు ఆ పని, మేము చేయలేదు. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఎట్లా చేయాలో ఈ దేశానికి ఆదర్శంగా చేసి చూపెట్టింది మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్రాన్ని కాదు మన నగరాన్ని అద్భుతంగా యూనిట్లుగా విభజించి ఏం శాంక్షన్ చేశారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారన్నారు, మొత్తం లెక్క కూడా నేను చెప్తాను అధ్యక్ష. కేవలం 425 యూనిట్లకు ఆనాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గంతో సహా, ముషీరాబాద్తో సహా, ఖైరతాబాద్తో సహా, ఉప్పల్తో సహా 200 కోట్లు మంజూరు చేయడమే కాకుండా ఈ దేశానికే ఒక నగరంలో, ఒక మహానగరంలో స్వచ్ఛత ఎట్లా మెయింటైన్ చేయాలంటే చూపెట్టింది ఖచ్చితంగా జిహెచ్ఎంసీ స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా అన్నారు అధ్యక్ష. గాల్లో మెడలు కడుతున్నాం అన్నారు, విశ్వనగరం కాదు విషాద నగరం అన్నారు. ఎవరికి అధ్యక్ష విషాద నగరం? దేనికి విషాద నగరం? ఎందుకు విషాదం అయిపోయింది నాకు అర్థం కాదు. అంటే ఒకసారి రాజకీయంగా కొంత ఇబ్బంది కాగానే విషాదం అయిపోద్ది అధ్యక్ష. ఎవరికి అంత ఇబ్బంది ఏమైంది నాకు అర్థం కాదు. విషాద నగరం అంటే ప్రాస కోసం, ఇంకా కేవలం మాట్లాడాలి కాబట్టి విమర్శ కోసం. దయచేసి నేను ఏమంటున్నా అంటే మీరు చేసింది విమర్శల్లో ఏవైతే లోతుల్లోకి వెళ్ళి మాట్లాడారో దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ కేవలం విమర్శ కోసం విమర్శ అన్న కోణంలో మాట్లాడితే మాత్రం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది. మీరు అడిగారు ఏం మార్చారు, ఏం సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అధ్యక్ష ఇదే శాసనసభలో కాదా అధ్యక్ష, గతంలో ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యూనిఫైడ్ సర్వీస్ రూల్స్, మున్సిపాలిటీలో గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది మాట్లాడినారు, కానీ ఎవరైనా సాహసం చేశారు అధ్యక్ష? ఇలా ఇంతమంది మాట్లాడుతూ ఆవేదన చెప్పినారు. ఏమని? జిహెచ్ఎంసీలో బాగా అవినీతి ఉంది, టౌన్ ప్లానింగ్లో బాగా అవినీతి ఉంది. అక్కడ ఇందాక కిషన్ రెడ్డి గారు అయితే చెప్పారు, అక్కడ కంకర కుప్ప వడంగానే, ఇసుక వడంగానే గద్దల్లాగా వాలిపోతారన్నారు అధ్యక్ష. ఎవరైనా ప్రయత్నం చేశారు అధ్యక్ష? జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులకు స్థానచలనం కల్పించి, పదోన్నతులు కల్పించి, ఇంకో చోటికి పంపించి, ఇక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడికి పోయే విధంగా, అక్కడి బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడికి వచ్చే విధంగా మరి ఆ ప్రయత్నం జరిగిందా అధ్యక్ష? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలో భాగంగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చాం. అదే మాత్రమే కాదు, బిల్డింగ్ ట్రైబ్యునల్స్ గతంలో చాలా మంది మాట్లాడినారు కానీ చేయలేదు. ఈరోజు త్వరితగతిన, ఎందుకంటే ఒక అక్రమ నిర్మాణం ఉంటుంది, మనం పోగానే ఆయన కోర్టుకు పోతాడు, మళ్ళీ కోర్టు స్టే ఇస్తుంది. ఇట్లా కాదని చెప్పేసి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారిని ఏర్పాటు చేసి, చట్టాన్ని కూడా ఇదే శాసనసభలో తీసుకొచ్చి అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించుకొని ఒక గొప్ప ముందడుగేస్తే దాని గురించి ప్రస్తావించరు, దాని గురించి మాట్లాడరు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఇదివరకు ఎన్నడూ లేదు, 2015 జూన్ 2 నుంచి డిపిఎంఎస్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఎవరిని కలిసే అవకాశం అవసరం కూడా లేదు అధ్యక్ష. ఇందాక వారు అన్నారు ఎవరినో కలవమని ఫోన్లు వస్తాయి, ఎవరిని కలిసే అవసరం కూడా లేదు. డిపిఎంఎస్ వచ్చిన తర్వాత, డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత 30 రోజుల లోపల అనుమతులు ఇస్తాము, ఇవ్వకపోతే ఇచ్చినట్టే లెక్క అని చెప్పి కూడా చట్టం తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. 30 రోజుల లోపల బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కావాలంటే ఆ వివరాలు కూడా వారికి నేను ఇస్తాను అధ్యక్ష, ఎన్ని ఇచ్చామనేది కూడా ఇస్తాను కావాలంటే. అదే రకంగా అధ్యక్ష సంస్కరణలు అన్నారు కాబట్టి ఏం చేశారు, ఏం సంస్కరణలు తీసుకొచ్చారని అడిగారు. డెఫినెట్గా రిఫార్మ్స్ రావాలి, వాస్తవం ఇంకా ఆచరణలో కనబడాలి, పనితీరు మెరుగుపడాలి, డెఫినెట్గా జిహెచ్ఎంసీ మెరుగుపడాలి, హెచ్ఎండబ్ల్యూస్ బాగుండాలి, హెచ్ఎండిఏ ఇంకా బాగా పనిచేయాలి, అందరం కూడా హెచ్ఎంఆర్ కూడా బాగా పనిచేయాలి, మేము అందరం కూడా ఒప్పుకుంటాం అధ్యక్ష. మరి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కొంతమంది మాట్లాడినారు అధ్యక్ష. గతంలో స్ట్రక్చర్స్ కట్టుకున్నారు,
ఇల్లీగల్గా పర్మిషన్ లేకపోయినా కట్టుకున్నారు. మరి రకరకాల సందర్భాల్లో బీఆర్ఎస్ల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్లు చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. 98లో అప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఇచ్చారు. 2008లో ఇంకో పార్టీ ఉంటే వాళ్ళు కూడా ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వాస్తవం ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఉన్నాయి. వాటిని మరి ఏం చేయాలి? అయితే కూలగొట్టాలి లేదా రెగ్యులరైజ్ చేయాలి. రెండో ఆప్షన్స్ ఉంటాయి ప్రభుత్వం ముందు. కూలగొడితే మళ్ళీ ధర్నాలు, ఎవరో కాదు మళ్ళీ మా మిత్రులే, అది ఎట్లా కూలగొడతారు అని అది ధర్నాలు. కాబట్టి రెగ్యులరైజేషన్కి అనుమతి ఇచ్చాం. ఇవ్వడం మాత్రమే కాకుండా బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ మాత్రమే కాకుండా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మీద మొట్టమొదటిసారి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మీద కూడా పెనాల్టీలు ఏమని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. ఇది మొట్టమొదటిసారిగా ఎన్ఫోర్స్ చేయండి, గట్టిగా చేయండి, మళ్ళీ భవిష్యత్తులో డెటరెంట్గా ఉండాలని చెప్పి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మీద మరి ఈరోజు మనం పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేస్తూ ఉన్నాం అధ్యక్ష. మొన్న అది కూడా ఈ శాసనసభ సమావేశంలోనే ఆ నోటు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ సర్వసాధారణంగా జరిగేది ఏమంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ విషయంలో చాలామంది ఏం చేస్తారు అధ్యక్ష, ముందే మమ్మల్ని మీరు హౌస్ నెంబర్ ఏంటని తిరుగుతారు జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ, లేదా వాటర్ కనెక్షన్ ఏంటని తిరుగుతారు. తిరిగిన తర్వాత మరి ఎప్పుడైతే మనం వారికి హౌస్ నెంబర్ ఇస్తామో ఇవ్వగానే వెంటనే వారికి చట్టబద్ధత వచ్చే విధంగా మళ్ళీ కోర్టుకెళ్ళి యువనగర మున్సిపాలిటీకి నేను ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నా, హెచ్ఎండబ్ల్యూఎస్కి నేను వాటర్ ట్యాక్స్ కడుతున్నా, కాబట్టి నాకు ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ప్రాపర్టీ రైట్ కోసం కొట్లాడతారు అధ్యక్ష. ఆ ప్రమాదం ఉండకుండా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ వారు ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో వారిని కూడా మరి ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ఒక కొత్త విధానం తీసుకుని వచ్చింది అధ్యక్ష. ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మీద సూపర్ స్ట్రక్చర్ ట్యాక్స్ అనే పేరిట వారి దగ్గర ఒకవైపు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటూనే, ఎందుకంటే వారు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాటర్ ఎంజాయ్ చేస్తున్నారు, హైదరాబాద్లో మరి పర్మిషన్ లేకపోయినా ప్రాపర్టీ తీసుకుని ఉన్నారు, కాబట్టి ఆ ట్యాక్స్ కట్టించుకుంటూనే దానిలో క్లియర్గా రాస్తున్నాం అధ్యక్ష. చాలా క్లియర్గా స్పష్టంగా దిస్ డస్ నాట్ ఎంటైటిల్ యూ టు ద ప్రాపర్టీ, ఇది కట్టినంత మాత్రాన నీ ప్రాపర్టీ నీకు వచ్చినట్టు కాదు, నీకు దఖలు పడదు అని చెప్పి స్పష్టంగా మరి ఒక రిఫార్మ్ కూడా తీసుకుని వచ్చాము అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకొచ్చాము, ఇంకా కూడా చాలా తీసుకురావాలని ఆలోచనలు ఉన్నాం. అదే రకంగా అధ్యక్ష అది 25 సంవత్సరాల డిమాండ్ అధ్యక్ష. ఆ గోకుల్ ప్లాట్స్ ఇంకా ఏరియాలో షేర్లింగంపల్లిలో 25 సంవత్సరాల నుంచి అడిగితే ఏనాడు కాలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది అధ్యక్ష. ఇందాక నేను చెప్పిన డిపిఎంఎస్ అధ్యక్ష, డిపిఎంఎస్ ప్రారంభించిన నాటి నుంచి మరి ఈ రోజు వరకు అధ్యక్ష 6651 అప్లికేషన్లు జిహెచ్ఎంసీ పరిధిలో మాకు వచ్చినాయి బిల్డింగ్ పర్మిషన్స్. అందులో ఇప్పటికీ మొత్తంగా 3709 అప్లికేషన్స్కి ఆన్లైన్లోనే పర్మిషన్లు ఇచ్చాం. 1132 ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయి, ఒక 107 రిజెక్ట్ అయినాయి. షార్ట్ ఫాల్ ఉండడం వల్ల ఒక 1070 వాటిని వెనక్కి పంపించి మళ్ళీ మీరు మొత్తం డెఫిషియన్సీస్ ఉన్నాయి తిరిగి సబ్మిట్ చేయండి అని చెప్పాం. అదే రకంగా ఒక 631 మందికి పర్మిషన్లు ఇచ్చాం, కానీ వారు ఇంకా ఫీజు కట్టని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రకంగా సంస్కరణలలో భాగంగానే ఈ డిపిఎంఎస్ లాంటి సిస్టము తీసుకురావడం, తద్వారా ఇసుక కుప్పలు పోయంగానే కంకర కుప్పలు పోయంగానే వాలిపోయే గద్దలకు పని లేకుండా చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు. హైదరాబాద్ మహానగరంలో అధ్యక్ష ఇంకా చెప్పాలంటే మొత్తం పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, ఈరోజు గుడుంబా బంద్ అయింది, చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, వాటి జోలికి నేను పోను. కానీ అల్టిమేట్గా ఏమీ జరగలేదు అనే భావన, ఏమీ జరగడం లేదనే ఒక భావన, అంటే కళ్ళ ముందు కనబడే నిర్మాణాలు కనబడితేనే అదే అభివృద్ధి, లేకపోతే లేదు అనే భావన ఏదైతే ఉందో అట్లా కాకుండా అధ్యక్ష ఇంకా చాలా సీరియస్గా చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వారు అన్నారు నాలాస్ విషయంలో ఈరోజు కాదు అధ్యక్ష, శాసనసభ్యుల మీటింగ్ ఒకటి పెట్టుకున్నాం, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నగరానికి సంబంధించిన వాళ్ళతో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో కిషన్ రెడ్డి గారే ప్రతిపాదించారు, ఇట్లా కాదు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇట్లా నాలాలు సంవత్సరానికి ఒకసారి తూతు మంత్రంగా చేస్తే కుదరదండి, దీనివల్ల లాభం లేదు, ఖచ్చితంగా విధిగా సంవత్సరం పొడవునా చేస్తేనే లాభం జరుగుతుందంటే వారి సూచనను ఆమోదించాం, వారు తలసాని గారి సూచనను ఆమోదించే ఆనాడు వెంటనే నిర్ణయం తీసుకుని అధికారులకు చెప్పాము, టెండర్లు పిలిచాము. యాన్యువల్ మెయింటెనెన్స్ ఒకరోజు కాదు, సంవత్సరం పొడుగుతా, ఒక నవంబర్లో మేలో ఉన్నట్టు కాకుండా జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం పొడుగుతా కూడా యాన్యువల్ డీసిల్టింగ్ కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఆ రకంగా మేము సంస్కారవంతంగా విమర్శలను కానీ ఆ సలహాలను కానీ ఆహ్వానిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా విమర్శ కోసం విమర్శ మాత్రం చేయడం లేదని చెప్పి కూడా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా. అదే రకంగా అధ్యక్ష నాలాలు ఆక్రమణలు అధ్యక్ష, ఇప్పుడు మళ్ళీ ఏ ఒక్కరిని నిందించడానికి లేదు, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు వచ్చినాయి, అందులో ముఖ్యంగా తప్పు పట్టాల్సింది కూడా లేదు, ఎందుకంటే ఈ నాలాల మీద ఎవరు కూడా స్వతహాగా ఉండడానికి ఇష్టపడరు అధ్యక్ష. పేదవారు విధి లేక అవకాశం లేక ఇంకో చోటికి పోలేక ఇక చివరికి నాలానే గతి అనుకున్నప్పుడు వారు నాలా మీదకి వస్తారు అధ్యక్ష. అక్కడ ఒక గుడిసెనో ఇల్లో చిన్నదో పెద్దదో స్ట్రక్చర్ వేసుకొని ఉన్నారు, సరే దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఆక్యుపై అయిపోయినాయి, దాదాపు అప్పుడు కిర్లోస్కర్ కమిటీ ప్రకారమే
28,000 స్ట్రక్చర్స్ ఉన్నాయని వారు నివేదించారు. మనం కూడా సర్వే చేశాం. దాదాపు 356 కిలోమీటర్లలో ఒక 3 వంతులు అయిపోయింది సర్వే. అందులో మన లెక్క ప్రకారం కూడా దాదాపు 9,000 పైచీలకు నియర్ అబౌట్ 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయని మనం కూడా గుర్తించాం. నగర శాసనసభ్యుల సమావేశంలో గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు అన్నారు, అధ్యక్ష నేను ఒక ఇంజనీర్ని, మరి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, సరే ఇవన్నీ కట్టినారు, ఇప్పుడు మనం విచ్చలవిడిగా పోయి కులగొడదామంటే కులగొట్టొచ్చు, కానీ దానివల్ల ఏం లాభం, కాబట్టి వేరే ప్రత్యామ్నాయాలు పరిశీలించండి అని వారే ప్రతిపాదించారు. వారు అన్నారు అధ్యక్ష, అన్నాడు ఏమన్నారు అధ్యక్ష, నేను ఇంజనీర్గా చెప్తున్నాను, డీపెనింగ్ పోయేదానికి అవకాశం ఉంటే డీపెనింగ్ చూడండి, ఆ నాళాలు ఇంకా కొద్దిగా లోతుకు పోగలితే పొండి, లేని పక్షంలో బాటిల్ నెక్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే తీసేదానికి అవకాశం ఉంటే అవైనా తీయండి, లేదా ప్రత్యామ్నాయ అన్వేషించండి ప్రత్యామ్నాయాలు అన్నారు అధ్యక్ష. వారి మాటను గౌరవించి, వారి అభిప్రాయాన్ని గౌరవించి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశం ఇచ్చాము అధ్యక్ష. అవసరమైతే ఈ సర్వే ఒకవైపు కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయాలు చూడండి, ప్రత్యామ్నాయాలు చూసి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టే అవసరం లేకపోతే ముట్టుకోవద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అంత ఆలోచనాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం సమస్యలు పరిష్కరించుకుంటూ పోవాలని ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేవు అధ్యక్ష. దాంతోపాటు వారు చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు మా దగ్గర విచ్చలవిడిగా రోడ్లు తవ్వుతున్నారు, ఒకవైపు రోడ్ వేస్తాము, ఇంకోవైపు తవ్వుతారు. మరి ఒక రోడ్డు తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక రోడ్డు సాధించుకోవడానికి లక్షల రూపాయలు పడుతుంది, చాలా సమయం పడుతుంది. అది వేసిన తర్వాత మళ్ళీ మా కళ్ళ ముందు పాడైతే మాకు నిజంగా కూడా గుండెలు రగులుతున్నాయని చెప్పారు అధ్యక్ష. నేను కూడా ఏకీభవిస్తాను వారితో, అందులో మీరు మాట్లాడిన దానిలో ఏమాత్రం పొరపాటు లేదు. కన్వర్జెన్స్ కోఆర్డినేషన్ ఇస్ బీన్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆ ఉద్దేశంతోనే MANUD సెక్రటరీ గారికి ఆయన అధీనంలో ఉండే మొత్తం అందరు HODస్కి, GHMC కమిషనర్ కానీ, HMDA కమిషనర్ కానీ, HMWS MD గారు కానీ, అదే రకంగా పోలీస్ కమిషనర్ గారు కానీ, అదే రకంగా ట్రాన్స్కోకి సంబంధించిన మన SPDCL CMD గారు కానీ, వారందరినీ కూడా ఎవ్రీ మంత్ ఒకసారి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని వారి యాక్షన్ ప్లాన్ ఒకరితో ఒకరు పంచుకోమని చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు శాసనసభ వేదికగా మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి ఒక కొత్త ఆలోచన కూడా మీతో నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడి నుంచి GHMCలో ఎక్కడ తవ్వకాలు జరిగినా ఆ తవ్వకానికి సంబంధించిన రోడ్ రిస్టరేషన్ టెండర్ కూడా ముందు పూర్తయితేనే తవ్వకానికి అనుమతిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసిన ఆలోచన మంచిది, తప్పు కాదు. ఎందుకంటే ఒకసారి తవ్వి మళ్ళీ దాన్ని మర్చిపోయి ఏళ్ల తరబడి మళ్ళీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉందని మీరు ఏదైతే చెప్పారో మీ బాధతో ఏకీభవిస్తూ తప్పకుండా రోడ్ రిస్టరేషన్ కనుక టెండర్ కాకపోతే తవ్వకాలకు అనుమతించము అనేది ప్రభుత్వ విధానంగా ముందుకు పోతాం. అది HMWSే కానీ, అదే రకంగా ప్రైవేట్ ఆపరేటర్సే కానీ, టెలికాం ఆపరేటర్సే కానీ, ట్రాన్స్కో వాళ్ళే కానీ, ఎవరే కానీ ఆ రోడ్ రిస్టరేషన్ టెండర్ అయితేనే రోడ్ తవ్వకానికి అనుమతి ఇచ్చే విధంగా అవసరమైతే చట్టంలో మార్పు తీసుకురావడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నాను. దాంతోపాటు అధ్యక్ష, వారు చాలా బాధను వ్యక్తం చేసిన ఒక అంశం రోడ్లు. మనం ఈ రోడ్లన్నా చేసుకోలేమా, విశ్వనగరాలు టైం పడతాయి కానీ రోడ్లన్నా చేయలేమా అన్నారు. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ వరీడ్. అందుకే నేను చెప్పాను అధ్యక్ష, నోట్లో కూడా చెప్పాను, ప్లాస్టిక్ రోడ్లతో ప్రయోగాలు చేస్తూ ఉన్నాం, పేవర్ బ్లాక్స్ వేస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు, ఈ హోటల్ అశోక ముందు, సెంట్రల్ కోర్టు ముందు, మన అసెంబ్లీ ముందు కొద్ది ముందు అక్కడ కూడా వేసాం. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేస్తున్నాం, వైట్ టాపింగ్ చేస్తూ ఉన్నాం, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఇందులో మా ఆలోచనల్లో ఒకటే, మళ్ళీ పోయిన వర్షాకాలంలో హైదరాబాద్లో ఉత్పన్నమైన పరిస్థితులు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మనకు రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిస్థితి మళ్ళీ ఎవరం కూడా తిట్లు తినడం ఎవరికి ఇష్టం ఉంటుంది అధ్యక్ష? ప్రభుత్వానికి కానీ, మంత్రికి కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యేకి కానీ, అధికారికి కానీ ప్రజల చేత చివాట్లు పడాలని ఉంటుందా? ప్రజల చేత ఊరికే అనిపించుకోవాలి మాటలని ఉంటుందా? మాకెవరికి కూడా లేదు అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఈ వర్షాకాలం లోపలే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించడం, వాటిల్లో ఏ రకమైన ప్రత్యామ్నాయమైన మరి సొల్యూషన్స్ వెళ్ళాలో వాటికి వెళ్లే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాం. చాలా చోట్ల ఇప్పటికి రోడ్లు అయిపోయినాయి అధ్యక్ష, దాదాపు 90% అయిపోయినాయి. కొన్ని ఏరియాస్లో ఉన్నాయి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సఫీల్ కూడా మీరు చెప్పారు. కొన్ని డెఫినెట్గా ఇంకా ఉన్న ఇష్యూస్ లేవని నేను అనడం లేదు. అక్కడ ఒక వాటర్ వర్క్స్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. కాబట్టి కొంత బ్యాలెన్స్డ్ పద్ధతిలో కన్వర్జెన్స్, కోఆర్డినేషన్ పెంచుకొని ముందుకు పోవాలని మీరు ఏదైతే సూచించారో దాన్ని డెఫినెట్గా ఒక మంచి సలహాగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్పారు అధ్యక్ష. కన్వర్జెన్స్ విషయానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు మనం ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పేరిట ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అంటే టెక్నాలజీని ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా ఏ రకంగా వాడుకోవచ్చో చెప్పేదానికి ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనం ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకోవడమే కాకుండా హైదరాబాద్లో ఒక 10,000 CC కెమెరాలు పెట్టుకోవడమే కాకుండా ఇది ఖచ్చితంగా 2 ఏళ్లలో పర్ఫెక్ట్గా పూర్తయ్యే ప్రాజెక్ట్ అధ్యక్ష.
దీనివల్ల మనం ఆశిస్తున్న ప్రయోజనం అధ్యక్ష, ఇందాక వారే అన్నారు, రాత్రిపూట వస్తారు, కుప్పలు కుప్పలు పోసిపోతారు, డెబ్రీ ఎక్కడికక్కడ వదిలిపోతున్నారన్నారు. ఇవన్నీ కనిపెట్టేదానికి కూడా ఈ టెక్నాలజీ పనికి వస్తుంది. అంటే ఒక హెచ్ఎండబ్ల్యూఎస్కో, ఒక జిహెచ్ఎంసీకో, ఒక పోలీస్ యంత్రాంగానికో కాదు అధ్యక్ష, నగరంలో ఏ విభాగానికైనా ఈ ఆధునికమైన సర్వేలెన్స్ పద్ధతి ద్వారా, ఈ నిఘా ద్వారా మనం బ్రహ్మాండంగా ఒకవైపు క్రైమ్ రేట్ తగ్గించేదానికి, ఇంకోవైపు ఇలాంటివి కూడా అరికట్టేదానికి ఒక మంచి ప్రయత్నంగా దీన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నిటిని అనుసంధానం చేసుకోవడం ద్వారా, ట్రాఫిక్ సమస్య కానీ ఇవన్నిటిని కూడా మనం అనుసంధానం చేసుకోవడం ద్వారా తగ్గించుకునేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంకో మాట కూడా అన్నారు, మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కొన్ని వార్డులు, కొన్ని డివిజన్లు తీసుకోండి, ప్రయోగాలు చేయండి అన్నారు. తప్పకుండా అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ టు ఆనరబుల్ మెంబర్స్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష, 5, 6, 7 అనుకుంటా అధ్యక్ష డివిజన్లు, ఈ మూడింట్లో కూడా ఒక ప్రయోగం చేయబోతా ఉన్నాం. ఈ 24/7 వాటర్ సప్లై కానీ, రోజు ప్రస్తుతం ఏదైతే రోజు విడిచి రోజు వాటర్ సప్లై చేస్తూ ఉన్నామో దానికి సంబంధించి కూడా ఇందాక నేను చెప్పినట్టు మరి తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో కొన్ని పాకెట్స్ అన్న ఎంచుకొని అక్కడ ప్రతిరోజు ముందుగా, ఇందాక నేను నా స్టేట్మెంట్లో కూడా చెప్పాను అధ్యక్ష, 500 మురికివాడల్లో మొదట ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తాము, తదనంతరం దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, మేము వారు శాసనసభ్యులు కనుక ముందుకు వచ్చినట్టయితే వారందరితో కూడా తప్పకుండా మీ ఆలోచనలు తీసుకొని, మీ కార్పొరేటర్లతో కూడా మరి వారిని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని తప్పకుండా మరి ఆ రకంగా ప్రతిరోజు వాటర్ సప్లై కోసం ప్రయోగాత్మకంగా కొన్ని జోన్లలో ప్రారంభిస్తాం అధ్యక్ష. తదనంతరం దీన్ని విస్తరించి మొత్తం నగరం మొత్తం కవర్ చేయాలి, నగరంలో ప్రతిరోజు నీటి సప్లై ఉండాలనేది మా ఆలోచన అధ్యక్ష. రెండోది అధ్యక్ష, జోన్ 5, డివిజన్ 5, 6, 7లో నాన్ రెవెన్యూ వాటర్ అంటే మనం ప్రస్తుతం 100 లీటర్లు సరఫరా చేస్తూ ఉంటే మనకు వస్తున్న డబ్బులు, మనకు వస్తున్న బిల్లు మాత్రం కేవలం 60 లీటర్లకే వస్తూ ఉంది అధ్యక్ష, 40 లీటర్లు పోతా ఉంది. మరి ఆ జోన్ డివిజన్ 5, 6, 7లో ప్రయోగాత్మకంగా ఎన్ఆర్డబ్ల్యూ మీద కూడా మరి ఒక కార్యక్రమాన్ని తీసుకుందాం అనుకుంటున్నాం. మరి సహకరించినట్టయితే గౌరవ సభ్యులు తప్పకుండా దాన్ని కూడా ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని ముందుకు పోవాలి అధ్యక్ష. ఎందుకంటే కొన్ని చెబితే చాలా విచిత్రంగా ఉంటాయి అధ్యక్ష. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్ఆర్డబ్ల్యూ అంటే నాన్ రెవెన్యూ వాటర్ 40% ఉంది అధ్యక్ష. ప్రపంచ స్టాండర్డ్స్ చూస్తే సింగపూర్ లాంటి దేశాలు సరే వారితో మనం పోల్చుకోలేం, కానీ 5%కే ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నట్టే, ఈరోజు ఎన్ఆర్డబ్ల్యూ ఇంత పెద్ద మొత్తంలో ఉండడం వల్ల హెచ్ఎండబ్ల్యూఎస్, ఇందాక మాట్లాడుతూ గౌరవ సభ్యులు అన్నారు, హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేయాలా, డబ్బులు ఇవ్వాలా, ఇంకా కొత్తగా వర్క్స్ టేకప్ చేయాలన్నారు. డెఫినెట్లీ కొత్త రిజర్వాయర్లు కడుతున్నాము, లోన్లు తీసుకుంటున్నాము. శివారు మున్సిపాలిటీలు ఏవైతే గ్రేటర్ హైదరాబాద్లో మర్జ్ అయినాయో 1900 కోట్ల రూపాయలతో, 1 కాదు 2 కాదు, హడ్కో నుంచి 1700 కోట్లు, ప్రభుత్వం నుంచి 200 కోట్లు పెట్టి మరి అన్ని శివారు మున్సిపాలిటీలు, ఇందాక వివేక్ గారు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, గతంలో ఎన్నడూ లేని విధంగా కుత్బుల్లాపూర్లో, రాజేంద్ర నగర్లో, మల్కాజ్గిరిలో, ఉప్పల్లో, షేర్లింగంపల్లిలో, అన్ని ప్రాంతాల్లో, మల్కాజ్గిరిలో మొత్తంగా ఈరోజు వాటర్ సప్లై చాలా బ్రహ్మాండంగా మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఎన్ఆర్డబ్ల్యూ విషయానికి వచ్చినట్టయితే 40% ఉన్నదాన్ని తగ్గించకపోతే ప్రస్తుతం హెచ్ఎండబ్ల్యూఎస్ ఆదాయం దాదాపుగా ఈ మధ్యన వారు చేసిన ప్రయత్నాల వల్ల ఒక 5 కోట్లు పెరిగింది నెలకి. కానీ స్టిల్ దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 25 crores per month. 25 కోట్లు వారికి వస్తున్న ఆదాయానికి వారు చేస్తున్న వ్యయానికి ఉన్న అంతరం. ప్రతి నెల ప్రభుత్వం ఆ లోటును పూడ్చాల్సి ఉంది. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, ఈ ఎన్ఆర్డబ్ల్యూని కనుక 40% నుంచి 20% మనం తగ్గించుకోగలిగితే డెఫినెట్గా హెచ్ఎండబ్ల్యూఎస్ విల్ బికమ్ అ సెల్ఫ్ సఫిషియంట్ సర్ప్లస్ ఆర్గనైజేషన్. దట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. వీ హ్యావ్ టు మేక్ అవర్ కార్పొరేషన్స్ మోర్ సెల్ఫ్ సఫిషియంట్. వారు స్వయం సమృద్ధి సాధించే దిశగా, వారి ఆర్థిక స్వావలంబన వారే చేసుకునే దిశగా, అవసరమైతే ప్రభుత్వానికి దన్నుగా నిలిచే దిశగా వారిని ఉసిగొల్పాల్సిన బాధ్యత, ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో చెబితే ఆశ్చర్యం అధ్యక్ష, 9,60,000 దాదాపుగా అప్రాక్సిమేట్గా సబ్జెక్ట్ టు కరెక్షన్ 9,60,000 వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. మీటర్లు ఉన్నది కేవలం 1,60,000 కనెక్షన్లకు మాత్రమే. 1,60,000 మాత్రమే. 8 లక్షల కనెక్షన్లకు మీటర్లే లేవు. అదే రకంగా అధ్యక్ష 9,60,000 కనెక్షన్లు ఉంటే అవి కూడా తక్కువ నన్ను అడిగితే. ఎందుకంటే 1 కోటి జనాభా ఉండే నగరంలో 9,60,000 ఎట్లుంటాయి అధ్యక్ష? అపార్ట్మెంట్లు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, ఎట్లా అనుకున్నా కనీసం 12-13 లక్షలను ఉండాలా నా లెక్క ప్రకారమైన యావరేజ్గా చూసుకున్నా కూడా. బట్ అల్టిమేట్గా ఉన్నది 9,60,000. ఆ 9,60,000లో కూడా మీరు చెబితే ఆశ్చర్యపోతారు అధ్యక్ష, కమర్షియల్ కనెక్షన్స్, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ కలిపితే మేము వచ్చే నాటికి 20,000 దాటలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి 20,000 లేవు. ఒక్కసారి సభ్యులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ వేదిక ద్వారా హైదరాబాద్లో కాలేజీలు ఎన్ని ఉంటాయి అధ్యక్ష, హాస్టల్ ఎన్ని ఉంటాయి, రెస్టారెంట్లు ఎన్ని ఉంటాయి, కెఫేలు ఎన్ని ఉంటాయి, మార్కెట్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి, ఎన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి? 20,000 మాత్రమే కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయంటే
నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. అందుకే ఒక డ్రైవ్ చేసినాం, చేస్తే ఈరోజు ఆ నెంబరు 38,000కు పెరిగింది. తద్వారా మా ఆదాయం నెలకు ఒక 5-6 కోట్లు పెరిగింది. కానీ ఇది కూడా తక్కువే అధ్యక్ష. మొత్తం 9.5 లక్షల్లో కేవలం 38-40 వేలు మాత్రమే కమర్షియల్ కనెక్షన్, ఇండస్ట్రియల్ కనెక్షన్ అంటే అది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతోనే రిఫార్మ్స్ వైపు ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్ఓడి హ్యాస్ బీన్ గివెన్ ఎ మ్యాండేట్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్. ఉండే ఇన్యాడిక్వసీస్ ఏంటి, ప్రాసెస్లో ఉండే సమస్యలు ఏంటి, ఏ రకంగా సంస్కరించుకోవాలి. మీరు అన్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధి పెంచారు, మీరు అదనంగా సిబ్బందిని ఏమైనా ఇచ్చారా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అదనంగా సిబ్బందిని ఇచ్చేముంది అధ్యక్ష, రిక్రూట్మెంట్ ఇస్ నాట్ అ బిగ్ ఇష్యూ అధ్యక్ష. కాకపోతే వారికి చెప్పింది ఒకటే, రేషనలైజ్ యువర్ రిసోర్సెస్, ఆప్టిమైజ్ యువర్ రిసోర్సెస్. ముందు ఉన్న రిసోర్సెస్ని బాగా పనిచేయించండి. ముందు ఉన్న రిసోర్సెస్ని ఏ రకంగా మీ ఇంటర్నల్ డిపార్ట్మెంట్లోనే ఏ రకంగా మీరు ఆప్టిమైజ్ చేస్తారో చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదనంగా సిబ్బందిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అవుట్సోర్సింగ్ ద్వారా కొంతమందిని, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా కొంతమందిని, మొత్తం సర్వీస్ ఏరియా కొత్తగా 3 డివిజన్లు కూడా పెట్టాం. వాటికి సంబంధించి కూడా కొత్తగా కూడా మరి తీసుకొని ముందుకు పోతా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా స్కిల్లింగ్ గురించి అడిగారు, ఎంప్లాయ్మెంట్ గురించి అడిగారు. ప్రస్తుతం ఒక 6 సెంటర్లలో స్కిల్లింగ్ నడుస్తూ ఉంది. అసలు నడవడం లేదు అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. కేవలం 750 మంది మాత్రమే ఇందులో ఉన్నారు. ఇప్పుడు దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది, నేను ఒప్పుకుంటాను మీతో. ఇప్పటికే ఒక 5 జాబ్ మేళాస్ పెట్టడం జరిగింది. 5 జోన్స్లో 612 మందికి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం 10 నుంచి 14 వేల కాస్ట్లో మరి ఒక్కొక్కరికి మనం 612 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఇది డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్లు, ఇంకా వీటికి అదనంగా ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా ఎన్సిడిసి ఉంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, వారిని కూడా డెఫినెట్గా కాన్ఫిడెన్స్లో తీసుకొని డెఫినెట్గా ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎలక్షన్లకు ముందేమో 1200 దాన్ని 1200 కంటే తక్కువ ఉన్న దాన్ని తగ్గించారు, మరి తర్వాత ఏమో పెంచారన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేము పెంచలేదు. దయచేసి నేను సభ్యులకి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని కోరుతా ఉన్నాను. ఎక్కడ మేము మళ్ళీ ఆ 1200 తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా పెంచలేదు. ఒకసారి మీరు శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చెప్తాను సార్. అధ్యక్ష, ఈరోజు మనం 2017 సంవత్సరంలో ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్లో మహానగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ లాస్ట్ టైం రివిజన్ చేసింది 2001 సంవత్సరంలో అధ్యక్ష. ఆనాడు కూడా, అంటే 16 సంవత్సరాల కిందట, ఆనాడు కూడా సెల్ఫ్ అసెస్మెంట్, స్వీయ ధృవీకరణ, ఎవరిది వాళ్ళే డిక్లేర్ చేసుకోవడం సెల్ఫ్ అసెస్మెంట్ అంటే తప్ప ఎవరు కూడా ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి లెక్కలతో సహా తీసుకునే దాఖలాలు లేవు. 2001లో అధ్యక్ష, ఇది మరి 2017. మరి దయచేసి సభలో ఆలోచించాలి. మొన్ననే వెంకయ్య నాయుడు గారు, మేమందరం కలిసి, ఒక కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మేమందరం కూడా, నగర మంత్రులు మన మహమూద్ అలీ గారు, నాయన నరసింహారెడ్డి గారు, పద్మారావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం స్వచ్ఛ సర్వేక్షణ పేరిట లాల్ బహదూర్ స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం అధ్యక్ష. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు, అంటే కేంద్ర ప్రభుత్వంలో మన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నింటికి సంబంధించిన మంత్రి గారు, వారే మనకి అత్యధికంగా సహాయం చేయాల్సిన పెద్దలు, వారు అన్నారు అధ్యక్ష ఒక మాట. అందరు వేదికగా ఎక్కడికి వెళ్ళినా నన్ను అడుగుతారండి, రాష్ట్రాల మంత్రులు అడుగుతారు, సార్ మాకు ఇంకా డెవల్యూషన్ పెంచాలి అని అడుగుతారు. అదే రకంగా మున్సిపల్ చైర్మన్లు వస్తే వాళ్ళు అడుగుతారు, సార్ మాకు పెంచాలి, నిధుల అలొకేషన్ పెంచాలంటారు. ప్రతి ఒక్కరూ పెంచాలి అంటారు. మరి పంచాలి అంటారు. పెంచాలి కాదు, పంచాలి అంటారు. మరి పంచాలి అంటే పెంచక తప్పదు అన్నారు ఆయన. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, పంచాలి అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాల్సిందే, మనం పెంచకుండా పంచుకుంటూ పోతే పంచ కూడా మిగలదని చెప్పారు అధ్యక్ష వెంకయ్య నాయుడు గారు. అది కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా వారికి, ఎందుకంటే వారే అన్నారు ఇప్పుడు 1200 రూపాయల పైచీలకు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో, మేము సునామీ సర్వే పేరిట ఒక సర్వే చేసాం అధ్యక్ష. ఈ 1200 ప్రాపర్టీ ట్యాక్స్ మనం పెట్టింది కాదు, ఎవరికి వారు స్వీయ అసెస్మెంట్తో ఇచ్చిన లెక్క అది. మనం ఒక సునామీ సర్వే పేరిట ఒక సర్వే చేసాం. అండర్ అసెస్మెంట్ దాదాపు 30 to 50% ఉంది అధ్యక్ష. అంటే నేను నిజానికి ఒక బిల్డింగ్లో ఉన్నప్పటికీ నా అంతటి నేను ఏం చెప్పుకున్నాను, నాకు కేవలం 1200 వర్తిస్తుందని నేను సర్టిఫికేట్ ఇచ్చుకున్న తర్వాత అది జిహెచ్ఎంసీ ఈరోజు అంతే వసూలు చేస్తా ఉంది. చేసిన క్రమంలో ఈ సునామీ సర్వేలో కొన్ని డివిజన్లలో చేస్తే అక్కడ వాటిని గుర్తించిన తర్వాత అండర్ అసెస్మెంట్ ఉంటే దానివల్ల జిహెచ్ఎంసీకి రెవెన్యూ లాస్ వస్తుంటే, ఇందాక పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పిన సూత్రం ప్రకారం మనం పెంచక తప్పని పరిస్థితుల్లో కొన్ని చోట్ల వాటిని అండర్ అసెస్మెంట్ ఉన్నప్పుడు కరెక్ట్ చేశాం. దాన్ని కూడా తప్పు పెడితే ఎట్లా అధ్యక్ష? అంటే 16 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ రివిజన్ ఉండకూడదు. సార్, దే వర్ పేయింగ్ 101 రూపీస్ ఫర్ ద లాస్ట్ 15 years. మేము చెప్పిందల్లా ఒకటే, 1200 ప్రకారం. టేక్ ఇట్ ఇన్ క్లారిఫికేషన్ సార్.
Take it in clarification. Anyway, మీరు క్లారిఫికేషన్స్ లో అడగండి లక్ష్మణ్ గారు. let me respond. ప్లీజ్ కూర్చోండి. అయితే క్లారిఫికేషన్స్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు అడగండి. అధ్యక్ష మీరు క్లారిఫికేషన్స్ లో అడగండి లక్ష్మణ్ గారు. అధ్యక్ష ఇప్పుడు వారు కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ గురించి మాట్లాడారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ గురించి కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. We have started a tendering process. టెండర్లు చేసి 4 ప్రాసెసింగ్ సెంటర్లు కూడా గుర్తించాం అధ్యక్ష. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, మల్లాపూర్ కానీ, ఫతుల్లాగూడ కానీ, కొత్వాల్ కూడా, ఈ 4 సెంటర్లు ఐడెంటిఫై చేశాం. ఢిల్లీకి వెళ్ళి మేయర్ గారు, కమిషనర్ గారు ఇద్దరు కూడా ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగానైతే ఈ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఇల్లు కూలగొట్టుకున్నా, ఇల్లు కూలిపోయినా, లేదా ఇల్లు కట్టుకోగా మిగిలిపోయిన కంకర కానీ, ఇసుక కానీ రోడ్డు మీద వదిలిపోయే ఒక సంస్కృతి మన దగ్గర ఉంది. అట్లా దాన్ని మొత్తం ఎక్కడికక్కడ షిఫ్ట్ చేసి రవాణా చేసి దాన్ని ట్రీట్ చేయాలి అంటే కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏ పద్ధతిని అయితే అనుసరించారో అదే పద్ధతిలో మనం కూడా టెండర్లు పిలిచాం అధ్యక్ష. తొందరలోనే వీటిని కూడా క్లోజ్ చేస్తాం. తద్వారా హైదరాబాద్ నగరాన్ని ఆ విషయంలో కూడా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా వారు అడిగారు అధ్యక్ష, నిధుల లేమి, జిహెచ్ఎంసీలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ప్రభుత్వం అన్న ధోరణిలో మాట్లాడారు అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం అంటే కొత్త అసెట్ క్రియేషన్ కోసం మాత్రమే జిహెచ్ఎంసీలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, సపోర్ట్ చేసిన డబ్బులు మరి ఏ రకంగా ఖర్చు పెట్టామో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2009-10 సంవత్సరంలో అధ్యక్ష, సంవత్సరం మొత్తంలో జిహెచ్ఎంసీ చేసిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 545 కోట్లు. 2010-11లో 604 కోట్లు, 11-12లో 563 కోట్లు, 12-13లో 697 కోట్లు, 13-14లో 1028 కోట్లు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14-15లో 1358 కోట్లు, 15-16లో 1290 కోట్లు, 16-17లో ఇప్పటి వరకు 515 కోట్లు. అంటే ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసిన దానికంటే గడిచిన 10 ఏళ్ళే తీసుకుంటే వారికంటే ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. పెట్టడం లేదని కాదు, కాకపోతే ప్రణాళికబద్ధంగా పెట్టాలన్నారు. డెఫినెట్గా దాన్ని కూడా వారు చెప్పిన సూచనను కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చెప్పారు, తప్పకుండా గౌరవ హెల్త్ మినిస్టర్ గారు కూడా వారు కూడా నా పక్కనే ఉన్నారు. అప్పుడు వారి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ విషయాన్ని ప్రస్తావించినప్పుడు తొందరలోనే హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ సంఖ్యను పెంచేదానికి, పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని చేసేదానికి కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మాట్లాడుతూ ఈ మూసీ గురించి చాలా బాధను వ్యక్తం చేశారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, మూసీకి సంబంధించి మరి మూసీ ప్రాజెక్ట్ సంబంధించి, మూసీ నదికి సంబంధించి నల్గొండ జిల్లా బిడ్డగా వారు చెప్పిన మాటల్లో ఔచిత్యం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మొత్తం ఇక్కడ నుంచి మురుగునీరునంతా ప్రవహించుకొని మోసుకుని పోయి ఈరోజు కిందికి తీసుకెళ్లి నల్గొండ జిల్లా సూర్యాపేట దాకా తీసుకొని పోయే పరిస్థితి ఏదైతే ఉందో అది బాధాకరం అధ్యక్ష. ప్రస్తుతం మూసీలో ప్రతిరోజు ఒక 1400 MLD హైదరాబాద్ మహానగరంలో మురుగునీరు ఉత్పత్తి అవుతూ ఉంటే అందులో 93% మన గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా 93% నేరుగా మూసీలోకి పోతా ఉంది అధ్యక్ష. కానీ ఈ 93%లో కేవలం 50% మాత్రమే మనం ప్రస్తుతం ఎస్టీపీలు పెట్టుకున్నాం. అంబర్పేట ఎస్టీపీతో సహా అన్ని కలుపుకుంటే కూడా కేవలం సగాన్ని మాత్రమే మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ 1400 కూడా ఇంకా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. కాబట్టి ఈ భవిష్యత్తు ప్లానింగ్ దృష్ట్యా తప్పకుండా నేను వెంకటరెడ్డి గారికి కూడా ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నా అధ్యక్ష. మూసీ బ్యూటిఫికేషన్ కానీ, మూసీ రీజువనేషన్ కానీ, ఈ రెండు కూడా ప్రభుత్వానికి ఒక టాప్ ప్రయారిటీగా ఐటమ్గా ఉన్నాయి అధ్యక్ష. గండిపేట నుంచి మొదలు పెడితే కింద మరి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలి వరకు మూసీని ఒకవేళ మనం మూసీలోకి మనం పంపించే మురుగునీటిని కనుక మనం ట్రీట్ చేసి పంపించినట్టయితే కింద నల్లగొండ రైతాంగానికి కూడా, కింద నల్లగొండ ప్రజలకు కూడా మరి రిలీఫ్ దొరికే అవకాశం ఉంది అధ్యక్ష. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను వారికి సందర్భంగా మాటిస్తా ఉన్నా. అయితే అధ్యక్ష, దానికి కూడా ఒక ప్రణాళికతో పోతా ఉన్నాం. ప్రస్తుతం మురుగునీటి ట్రీట్మెంట్ మొత్తం, మురుగునీటి శుద్ధిని మొత్తం హెచ్ఎండబ్ల్యూఎస్ చేస్తూ ఉంది, బ్యూటిఫికేషన్ హెచ్ఎండిఏ చేస్తూ ఉంది. అదే రకంగా ఇంకా ఇతర కార్యక్రమాలు కొన్ని రోడ్ లేయింగ్ కానీ ఇంకోటి కానీ జిహెచ్ఎంసీ చేస్తూ ఉంది. ఈ మూడింటిని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి, ఈ 3 యాక్టివిటీస్ని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ఒక మూసీ రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో భాగంగా నిధులు కూడా సమీకరించి దాదాపు ఒక 4000 పైచిలకు కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. ఈ బ్యూటిఫికేషను ట్రీట్మెంట్కే దాదాపు 4000 కోట్లు అవసరం పడుతుంది. కాబట్టి కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించాలని తొందరలోనే ఆ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. మరి బ్యూటిఫికేషను, రిజ్యువెనేషను, ఈ ట్రీట్మెంట్ అన్ని కూడా అందులో భాగంగానే తీసుకుంటున్నాం. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా వారు ఏదైతే చెప్పారో అధ్యక్ష దానికి రిలీఫ్ ఇచ్చే విధంగా
మరి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. కేవలం మూసీ అనే కాదు అధ్యక్ష, చాలా చోట్ల ఈ మూసీలోకి ప్రవహించే వరకు మరి హైదరాబాద్లోనే ఈ మురికాలువలన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. వారు దుర్గం చెరువు చెప్పారు, మల్కం చెరువు చెప్పారు, వాస్తవం. అందుకే చాలా చోట్ల వీటిని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే 36 STPs, ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, చిన్న సైజు 5 MLD 10 MLD ఆ రేంజ్లో ఒక 36 STPs కూడా ప్రపోజ్ చేశాము. ప్రస్తుతం నిధుల సమీకరణ పనిలో ఉన్నాము, వాటిని కూడా ప్రణాళికబద్ధంగా చేస్తామని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా గౌరవనీయులు కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఈ చిన్న వ్యాపారులు ఎవరైతే ఫుట్పాత్ల మీద ఉన్నారో వారి పొట్టగొట్టకండి, అది మంచిది కాదన్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, మేము కూడా వారితో ఏకీభవిస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిరు వ్యాపారులు ఎవరి పొట్టగొట్టే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. నిజానికి ఈ శాసనసభ సమావేశాల్లోనే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ కూడా తెద్దాం అనుకున్నాం, కానీ వచ్చే సమావేశాల్లో స్పీకర్ గారి అనుమతితో తప్పకుండా తీసుకొస్తాం అధ్యక్ష. దానివల్ల జరిగే లాభం ఎక్కడికక్కడ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పట్టణాల్లో హాకింగ్ జోన్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ స్ట్రీట్ వెండర్స్కి వారు ఫుట్పాత్ల నుంచి వాళ్ళని ఒకవేళ తొలగించాల్సి వస్తే, వారిని అక్కడ నుంచి మరి జరపాల్సి వస్తే వారికి ఇంకో జోన్ కూడా గుర్తించి మీరు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడనే మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి వారికి ఉద్దేశించిన ప్రతిపాదించిన స్థలాలను ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని చేస్తాము. ఇప్పుడేవైతే కొన్ని ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్లు ఇప్పుడైతే తొలగిస్తా ఉన్నాము, ట్రాఫిక్కి అవరోధంగా మారాయి అని చెప్పి మాకు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఏవైతే ట్రాఫిక్ విపరీతమైన సమస్యగా మారిపోతుందని చెప్తా ఉన్నారో ఆ ప్రాంతాల్లో కొంత టార్గెటెడ్గా కొన్ని చేస్తున్నమాట వాస్తవం. అవి కొనసాగించాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుందని చెప్పి కూడా గౌరవ సభ్యులే ఇందాక ఆవేదన కూడా పంచుకున్నారు. కానీ అట్లాంటప్పుడు ట్రాఫిక్ని నియంత్రించే క్రమంలో, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే క్రమంలో ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు కొన్ని చోట్ల కంజెస్టెడ్ పాయింట్స్ ఏవైతున్నాయో అక్కడ విధిలేని పరిస్థితుల్లో అనివార్యంగా చేస్తూ ఉన్నాం. కానీ కృష్ణయ్య గారు, వీఆర్ కమిటెడ్ స్ట్రీట్ వెండర్స్ విషయంలో వారికి హాకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయడం, తద్వారా వారికి కూడా వారి ఉపాధి మీద ఇబ్బంది పడకుండా చేసేదానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సిటీ సెంట్రల్ లైబ్రరీ గురించి కూడా వారు ప్రస్తావించారు అధ్యక్ష. చాలామంది పిల్లలు పోటీ పరీక్షకు తయారయ్యే వాళ్ళు కూడా లక్ష్మణ్ గారు కూడా గతంలో చెప్పారు, మా నాయన నరసింహారెడ్డి గారు అయితే చాలాసార్లు చెప్తా ఉంటారు. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ విషయంలో కూడా ప్రభుత్వం లైబ్రరీ సెస్ ఏదైతే వసూలు చేస్తూ ఉందో దానికి కొంత మరి వారికి ఇచ్చినట్టయితే అక్కడ కొన్ని సౌకర్యాలు మెరుగుపరుచుకునే దానికి అవకాశం ఉందని చెప్పారు. తప్పకుండా వారి సలహాని, వారి సూచనని మంచి సలహాగా తీసుకొని దాన్ని